ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి, తలకు 2 కుట్లు, ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ అవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డారు ఒక ఆగంతుకుడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సింగు నగర్ చేరుకున్న క్రమంలో సీఎం జగన్ పై రాయికి దాడి చేశారు. ఇక బస్ పై నుంచి ప్రజలు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మపై తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్ళీ బస్సు యాత్ర కొనసాగింది. అనంతరం వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కేశరావుపల్లి క్యాంపు నుండి సీఎం జగన్ కు చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు పడ్డాయని వైద్యులు కూడా తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేశరపల్లి బయలుదేరారు. సీఎం జగన్ తో పాటు వైఎస్ భారతి కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చండి ఫోటోలో మనకు. గాయం కారణంగా సీఎం జగన్ అనగా వైఎస్ జగన్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కూడా సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. సీఎం జగన్ పై రాయికి జరిగిన దాడి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు కూడా ఆయన ట్విట్టర్ అనగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. నిన్న నైట్ ఈ రకంగా దాడి జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు ఫోటోలో క్లియర్గా అయితే కనిపిస్తుంది.